హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి. అదేం వీడియో అనుకుంటున్నారా? మన అమ్మాయిలకైతే చాలా అంటే చాలా హెయిర్ ఊడిపోతూ ఉంది కదా. అలాంటప్పుడైతే నేనైతే ఇది ట్రై చేశానండి. నా జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది, మళ్ళీ జుట్టు కూడా అసలు ఊడడమే లేదు ఈ మధ్యలో. అందుకనేసి ఈ వీడియోనైతే మీతోనైతే షేర్ చేసుకుందాం అనేసి వచ్చానండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలాగే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మనం వీక్లీ 3 టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అయితే అసలు జుట్టు కొంచెం కూడా ఊడదు. మీరు ట్రై చేసి చూసి చెప్పేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక ప్యారాషూట్ ఆయిల్ ఉంది కదా, ప్యారాషూట్ ఆయిల్ అయితే నేను ఆ డబ్బా ఉంది కదా దాంట్లోనైతే హాఫ్ డబ్బా వరకు అయితే పోసానండి. పోసిన తర్వాత ఒక 5 అయితే మందార ఆకులు, అది కూడా ముదిరింది ఉండాలి. ముదిరిన ఆకులు మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2 మందార పూలు, అది కూడా నేను రెడ్ కలర్ మందార పూలు, అది నాటుదన్నమాట, హైబ్రిడ్ అయితే కాదు, నాటుదైతేనే బాగుంటుంది. ఆ 2 మందార పూలు ఇలా రిక్కలుగా విప్పేసి వేసుకున్నాను. అలాగే ఒక 3 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కలమంద ఉంటుంది కదా, కలమందనైతే పైన ఉన్న పొట్టు మొత్తం అయితే తీసేసుకోవాలి. పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకొని దాని లోపలనైతే గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకో ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకోవాలి. కలమంద కూడా చాలా అంటే చాలా మంచి జుట్టుకు ఒత్తుగా చేస్తుందన్నమాట. ఇంకో ఇలానైతే కలమంద కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మసలనివ్వాలి. ఇప్పుడు మసిలిన తర్వాతనైతే నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే కొంచెం బియ్యం కూడా వేసుకోవాలి. చూడండి ఇలా, అది కూడా హాఫ్ స్పూన్ వరకు అయితే బియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఇంకో ఇలా బియ్యం కూడా వేసుకొని ఇలా వీటిని మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయ్యి కరివేపాకు అలాగే మందార ఆకులు ఇవన్నీ క్రిస్పీగా అవుతాయి. మనం ఇలా చుంచితే చునుగుతాయి. అంత క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మంచిగా మసలనిచ్చుకోవాలి. చాలాసేపు మసలడం వలన ఆయిల్ కూడా తగ్గిపోతుంది. అంతసేపు అయితే ఒక 3 నిమిషాల పాటు అయితే నేను మసలించుకున్నాను. 3 నిమిషాలు మసలించుకుంటేనైతే సరిపోతుంది. చూడండి ఇగో ఇలా అన్నీ క్రిస్పీగా అయిపోతున్నాయి కదా. ఇది జుట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. పిల్లలకు కూడా ఇది పెడితే చాలా తొందరగా జుట్టు పెరుగుతుంది, ఊడిపోకుండా ఉంటుంది. చిన్న పిల్లలకైనా పెట్టచ్చు. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి. అంటే గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం టీ వడబోసుకుంటాం కదా, వడగట్టే జాలితోనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైతే పోసుకోవాలి. మన ప్లాస్టిక్ డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటేనైతే బాగుంటుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పోసుకొని ఆకులలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. మనం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మరీ ఎక్కువ రోజులు అయితే ఉంచుకోవద్దు. 15 నుంచి 20 డేస్ వరకు అయితే ఉంచుకోవాలి. అన్ని రోజుల వరకే చేసుకోవాలన్నమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చేసుకోవాలి. కొన్ని రోజులు అయిందంటే ఇది ఒకలాగా స్మెల్ వస్తుంది. అందుకనేసి ఒక 15-20 డేస్ వరకు అయితే ఉంచుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే ఇగో కలర్ అయితే ఇలా మారిపోతుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది స్మెల్. ఇప్పుడైతే ఆయిల్ అయితే గోరువెచ్చగానే ఉంది. మనం ఎప్పుడు తలకి అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడైతే ఆయిల్ కొంచెం అయితే వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తలకైతే అప్లై చేసుకోవాలి. ఇలా మంచిగా జుట్టు మొత్తానికి
అప్లై చేసుకోవాలన్నమాట. చాలా డార్క్గా అప్లై చేసుకోవాలి. ఇలా ముట్టుకుంటే ఆయిల్ అంటాలి. ఆ విధంగానైతే మంచిగా జుట్టుకైతే పట్టించుకోవాలి. ఇది వారానికి ఒక 3 రోజులు పెడితేనైతే సరిపోతుంది. ఎక్కువ రోజులు కూడా వద్దు. ఆ పెట్టినప్పుడే చాలా డార్క్గా పెట్టేసుకోవాలి. పెడితే సరిపోతుంది. మనము ఇలా పెట్టిన తర్వాతనైతే మనం జుట్టు పైనికి పెట్టేసుకొని ఒక 3 అవర్స్ ఉంచుకోవాలి. మనం ఎప్పుడు తలస్నానం చేయాలనుకుంటామో ఆ రోజు పెట్టుకొని ఒక 3 అవర్స్ అయితే ఉంచుకొని జుట్టు మొత్తాన్ని మంచిగా చిక్కులు తీసుకోవాలి. మనం ఎందుకంటే ఆయిల్ పెట్టాం కాబట్టి జుట్టు మొత్తం మెత్తగా అయిపోతుంది కదా. ఆ టైంలో చిక్కులు తీసుకుంటేనైతే అసలు జుట్టు అనేదే ఊడదు. చిక్కులు మొత్తం తీసుకొని అయితే మనం షాంపూ వేసుకొని తలస్నానం చేశామంటే చాలా బాగుంటుంది జుట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.